विहारी जय राधा माधव कुंज बिहारी गोपी जना गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन यशोनंदन व्रज जन रंजन यमुना तीरावनचारी यमुना तीरावनचारी जय राधा माधव कुंज विहारी जय राधा माधव जय बिहारी हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि हरि बोल हरि बोल हरि जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद 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 गुरुदेव श्रीपाद गुरुदेव श्रीपाद जय जय गुरुदेव श्रीपाद हरे गुरुदेव श्रीपाद जय जय गुरुदेव 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 जय 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 गुरुदेव 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 जय गुरु महाराज शिला प्रभुपाद की जय जगत गुरु शिला प्रभुपाद की जय और निताय की जय श्री लक्ष्मी भगवान की जय जय श्री जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय जय श्री राधा माधव की जय। हम जय ओम नमो भगवते वासुदेवाय ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय భగవద్గీత 17వ అధ్యాయం 20వ శ్లోకం. దాతవ్యం ఇతి యద్దానం दातव्यम् इति इति यद्दानं यद्दानं దీయతే అనుపకారిణి दीयते दीयते अनुपकारिणे अनुपकारिणे దేశే కాలే చ పాత్రే చ
దేశే కాలే కాలే చ చ తద్దానం సాత్వికం స్మృతం. తద్దానం సాత్వికం స్మృతం. స్మృతం. తెలుగులో చదవండి. హరే కృష్ణ. గురు మహారాజ్ ధన్యవాద ప్రణాం గురు మహారాజ్. ప్రతి పదార్థం దాతవ్యమితి ఒసగవలసినదే అని భావించి యత్ ఏ దానం దానము దీయతే ఒసగబడునో అనుపకారినే ప్రతిఫల వాంఛ లేకుండా దేశే తగిన ప్రదేశమునందు కాలే తగిన కాలమునందు చ కూడా పాత్రే తగిన వానికి చ కూడా తత్ ఆ దానం దానము సాత్వికం సత్వగుణముతో కూడినదని స్మృతం భావింపబడును. తాత్పర్యం శ్రీల ప్రభుపాల వారు రచించారు. ప్రతిఫలావాంఛ లేకుండా సరియైన ప్రదేశమున మరియు సరియైన సమయమున తగిన వానికి స్వధర్మమనడి భావముతో పునర్చబడు దానము సత్వగుణమును కూడినదిగా భావింపబడును. భాష్యం శ్రీల ప్రభుపాల వారు రచించారు. ఆధ్యాత్మిక కర్మలందు నియక్తుడైన వానికి దానముసగవలనని వేదములందు ఉపదేశింపబడినది. విచక్షణారహిత దానము వానియందు ఉపదేశింపబడలేదు. ఆధ్యాత్మిక పూర్ణత్వమే సర్వదా ప్రధాన ప్రయోజనమై ఉన్నది. కనుకనే దానమును తీర్థక్షేత్రమునందు గాని గ్రహణ సమయములందు గాని మాసాంతమునందు గాని యోగ్యుడైన బ్రాహ్మణునకు గాని భక్తునకు గాని దేవాలయమునకు గాని ఒసగవలనని ఉపదేశింపబడినది. అటువంటి దానమును ప్రతిఫలాపేక్ష రహితముగా ఒనరింపవలెను. ధనహీనులకు కొన్ని మార్లు కరుణా స్వభావముతో దానమొసిగినను దానము గ్రహించువాడు పాత్రుడు కానిచో అట్టి దానము ఆధ్యాత్మిక పురోగతికి దోహదము కాజాలదు. అనగా విచక్షణారహిత దానము వేదములందు ఉపదేశింపబడలేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మహారాజ్. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు, చాలా చక్కగా చదివారు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూప దామోదరస్వామినితి నామినే. నమః సద్భక్తమనయే మణిపూరోద్భవాయ చ ప్రభుపాదలసద్వాణి ప్రచారనిరతాయతే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ గురుమహారాజ్ శిల శ్రీపాద్ की जय, జగద్గురు శిల ప్రభుపాద్ की जय. భగవద్గీత 17వ అధ్యాయం 20వ శ్లోకం. దాతవ్యం ఇతి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. సో ఇక్కడ 17వ అధ్యాయంలో మన యొక్క శ్రద్ధ ఏ విధంగా విభజించబడింది, ఏ విధంగా మనకి శ్రద్ధ అనేది వస్తుంది. ఒక విషయం మీద కానీ, ఒక వస్తువు మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ మనకు శ్రద్ధ అనేది వేరు రకాలుగా ఉంటుంది. అదే సత్వ రజో తమో గుణాల ద్వారా ఆ యొక్క శ్రద్ధ అనేది వస్తుంది. ఫెయిత్. సో ఫెయిత్ కంటే ఎక్కువ శ్రద్ధ అంటే. సో తెలుగులో డైరెక్ట్గా మనకి శబ్దం ఉంది కాబట్టి శ్రద్ధ అనేది
సో, మనకి కొంచెం సులభం అర్థం చేసుకోవటం. దాతవ్యం అంటే ఇవ్వటానికి యోగ్యమైనది లేదా దానం ఇవ్వటానికి యోగ్యమైన వ్యక్తికి. సో, మనం ఎప్పుడైతే దానం ఇవ్వటానికి యోగ్యమైనది, ఈ తర్వాత దానం ఇవ్వటానికి యోగ్యమైన వ్యక్తి, ఈ 2 ఉన్నాయి ఇక్కడ విషయాలు. సో, ఆహ్, ఏది దానంగా ఇవ్వచ్చు? సో, దానంగా ఇవ్వటానికి ఎవరికన్నా ఆకలిగా ఉన్నారనుకోండి, ఏమేమి దానంగా ఇవ్వచ్చు? కొంతమంది డబ్బులిస్తారు. కొంతమంది పళ్ళు, ఫలాలిస్తారు. కొంతమంది వండిన అన్నం ఏస్తారు. కొంతమంది వండిన అన్నంలో మాంసాహారాన్ని గూడా ఇస్తూ ఉంటారు. సో, అలాగే కొంతమంది ప్రసాదాన్ని ఇస్తుంటారు. సో, ఇచ్చే ఇటువంటి దానం తమో గుణము. తమో గుణం అంటే మాంసాహారం. సో, మనం వాడికి లేదా ఎవరైనా ఆకలిగా ఉన్న వాళ్ళకి మాంసాహారం దానం చేస్తే ఆహ్, దానివల్ల వాళ్ళ ఆకలి తీరుతుంది. కానీ మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జంతు వధ అనేది చాలా పాపం. సో, ఆ జంతువు చంపినప్పుడు ఏమవుతుంది? అందులో ఉన్నటువంటి అందరూ ఆ పాపానికి పాత్రులవుతారు. కదా! మన శాస్త్రం ప్రకారం. ఎవరైతే మాంసం కొన్నారు, రవాణా చేశారు, వండారు, వడ్డించారు, కడిగారు, తిన్నారు. అలాగే ఎవరైతే జంతువుని వధించారో వీళ్ళందరికీ కూడాను పాపం ఉంటుందన్నమాట. వాళ్ళందరూ కూడా ఆ జంతువు ద్వారా మళ్ళీ వధించబడతారు. సో, ఇవ్వటానికైతే ఇక్కడ దానం ఇస్తున్నాం. కానీ, ఆ దానం మాంసాహారం ఇవ్వటం వల్ల ఏమైంది? మనము పాపంలో పడ్డాం. ఆ ఇచ్చిన వ్యక్తి కూడా పాపంలో పడ్డాడు. పాపం మీద ఆకలి ఏదో విధంగా తీర్చుకునేవాడు. దాన్ని ఆ వ్యక్తికి ఎటువంటి ఆపదను కొని తీసుకొచ్చాం మనం. అలాగే మనం కూడా కొని తెచ్చుకున్నాం. ఈ ఒక జంతువు ఎలా వధించబడిందో దానికి తగిన విధంగా ఎంత జంతువైతే బాధపడిందో, ఆ బాధని అందరూ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో, ఇది ఆహ్, దానము తమో గుణంలో. ఎందుకంటే మనం దాని యొక్క జ్ఞానం లేకుండా చేస్తున్నాం మనం. దానివల్ల ఏం జరుగుతోంది? తనకేం జరుగుతుంది? మనకేం జరుగుతుంది? అలాగే డబ్బు ఇస్తుంటాం మనం అప్పుడప్పుడు. కొంతమందొచ్చి డబ్బు అడుగుతారు. సో, ఆ డబ్బు వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారో కూడా మనకు తెలీదనమాట. సో, అది కూడా ఒక విధమైనటువంటి తమో గుణంలో దానం కిందొస్తుంది. మనకు తెలిసిన వ్యక్తి ఎలా వాడుకుంటున్నాడో కొంచెం తెలిస్తే, మనం డబ్బులిస్తే ఇదిగా ఉంటుంది. లేకపోతే డబ్బులిచ్చామనుకోండి మనకు తెలీదు వాళ్ళేం జేస్తారో. సో, ఎప్పుడైనా కొంచెం వస్తు రూపేణా దానం ఇస్తే, మనకు తెలియని వ్యక్తులు ఎలా వాడుతున్నారో తెలియకపోతే, అది ఆహ్, కొంచెం బెటరనమాట. ఎందుకంటే డబ్బులిస్తే దాన్ని దేనికైనా వాడొచ్చు. అందువల్ల వస్తు రూపేణా ఇస్తే మంచిది. అది తినేదైతే ఆకలితో ఉంటే తినే వస్తువులు, వండిన వస్తువు ఇస్తే ఎక్కువ సేపు కూడా ఉండదది. దాన్ని మిస్‌యూజ్ చేయడం కూడా కష్టం.
సో ఆహ్, సో ఇది బెటర్. అలా కాకుండా అతనికి కేవలం ఇప్పుడు వరకే కాకుండా తనకేదన్నా ఈ రోజుకి అడుగుని తీసుకున్నాడు. కానీ తనకి ఒక్కరోజు కాకుండా ఏదన్నా ఆయనకి అటువంటి సలహానో, సహాయమో, ఆకలి తీర్చడమే కాకుండా తనకి దీర్ఘకాలికంగా ఉపయోగపడేటువంటి ఏదన్నా చేస్తే బావుంటుందని తెలుస్తుందనమాట. చేస్తే బావుంటుందనమాట. పిల్లవాళ్ళైతే వాళ్ళకేదైనా చదువుకునే ఏర్పాట్లు చేయించటం, లేదా ఏదైనా స్కూల్‌లో చేర్పించడం, హాస్టల్‌లో చేర్పించడం. ఇలాంటివి చేస్తే దీర్ఘకాలికమైనటువంటి ఉపయోగం ఉంటదనమాట. ఇది సత్వగుణంలో ఉంటుంది. అలాగే దానం ఇచ్చేటప్పుడు దానం తీసుకున్న వ్యక్తి యోగ్యుడా? కాదా? అది గూడా చూసుకోవాలన్నమాట. ఒక వ్యక్తి ఆకలిగా ఉంది, కొంచెం సహాయం చేయండి డబ్బులు అని అడుగుతా ఉంటారు. వాళ్ళకి మనం ఏదైనా తినడానికి ఇచ్చామనుకోండి, కొన్ని సార్లు తీసుకోరు వాళ్ళు. సో, అప్పుడేమవుతుంది మనకి అర్థమవుతుంది. అతను ఆ దానానికి అడిగిన అవసరానికి అతను అడిగే వస్తువుకి, అతను చెప్పిన అవసరానికి పొంతన లేదు. కాబట్టి అది దాన యోగ్యుడు కానట్టుగా అనిపిస్తుందన్నమాట. సో, లేదు భోజనం పెట్టిస్తామంటే వద్దొద్దు డబ్బులే కావాలంటారు. లేతే ఎవరికన్నా పనిప్పిద్దామని చెప్పాననుకోండి. లేదు, లేదు, లేదు పనికి రాను ఇదే నాకు డబ్బులివ్వండి అంటా ఉంటారన్నమాట. సో, అంటే కొంతమంది ఈ చిన్న పిల్లలు గూడా ఇలా యాచనకి వాడుకుంటూ ఉంటారు. సో, ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. అంటే దానం చేయాలనే భావన రావటం గొప్ప గుణం. సో, అది గుణం ఉండటం అనేది చాలా అదృష్టం. దానం ఇవ్వటం అనేది ఒక గొప్ప అదృష్టం. మనకెప్పుడైతే ఇవ్వటం అనేటువంటి గుణం ఎప్పుడైతే అలవడుతుందో, అప్పుడు మనకి నిజమైన సంతోషం మొదలవుతుంది జీవితంలో. సో, ఇది గూడా మన హృదయం ఎంత కఠినమైంది అనేది గూడా అర్థమవుతుందనమాట. కఠినమైన హృదయం ఉన్నవాళ్ళు ఎలా కఠినంగా తయారవుతారు? తన అవసరాలు, కావలసినవి చూసుకుంటూ ఉంటే, హృదయం అనేది కఠినంగా తయారవుతుందనమాట. సో, అందువల్ల ఒకటి వ్యక్తి యోగ్యుడా? అయోగ్యుడా? ఇచ్చే వస్తువు యోగ్యుడా? అయోగ్యుడా? ఇవి ఒక విధమైనటువంటి ఆహ్, కన్సిడరేషన్. ఆలోచన చేయవలసినవి. దీనికంటే ముఖ్యమైనది మన హృదయం. మన హృదయం ఎలా ఉంది? వేరే వాళ్ళు బాధల్లో ఉంటే కదులుతోందా? లేదా చలనం లేకుండా ఉంటుందా? ఇచ్చే గుణం మనకొస్తుందా? లేదా? లేదు మనమే హింసిస్తున్నాం వేరే వాళ్ళని తీసుకోవడం కోసం. సో, ఆధ్యాత్మికలో వచ్చామంటే మనం ఇవన్నీ గూడాను చాలా సునిశ్చితంగా వీటిని గమనిస్తూ ఉండాలి. మన మనస్సు, మన హృదయం ఎటువంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి మనకి? ఎవరన్నా ఆహ్, అవసరంలో ఉన్న వాళ్ళని చూస్తే మనకి హృదయం కరుగుతోందా? బాధలో ఉన్నోళ్ళని చూస్తే హృదయం కరుగుతోందా? మనం దయార్ద్ర హృదయమా? కదా! మనం దేని మీద ఆధారపడి ఉన్నాం భక్తిలో? భగవంతుడి మీద, గురువుగారి మీద దయ మీద ఆధారపడి ఉన్నాం కదా! వాళ్ళ దయ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే మనం చూపించాల్సిన దయ గూడా ఉంటుంది. మన దయార్ద్ర హృదయం మనకుందా? సో, ఎవరికైతే దయార్ద్ర హృదయం ఉంటుందో వాళ్ళకి దయ తప్పకుండా దొరుకుతుందనమాట. అంటే మన పరిధిలో మనం గూడా దయతో కలిగి ఉండాలి. జీవే దయ. జీవుల యందు దయ కలిగి ఉండాలన్నమాట. సో, అందువల్లనే ప్రభుపాద గారు
అత్యంత దయ ఏంటంటే జీవులకి భగవంతుడి దగ్గరికి తీసుకురావడం. అంతే కదా! పిల్లవాడు ఆకలితో ఏడుస్తున్నాడు. ఏదో ఒక తినటానికి కొనిచ్చి ఇచ్చేసి ఎళ్ళిపోయాం. అది కూడా దయే. కానీ అంత దయ కాదు. ఎందుకని? ఆ పిల్లాడు అక్కడ ఎందుకున్నాడు? ఎందుకు ఏడుస్తున్నాడు? వాళ్ళ అమ్మ, నాన్న ఎవరు? అనేది తెలుసుకునే ప్రయత్నం మనం చేయలేదు. నిజమైన సహాయం అనుకోండి. కుంభమేళాకెళ్ళాము. పిల్లవాడు తప్పిపోయి ఏడుస్తున్నాడు ఆకలితోటి. ఆకలి, ఆకలి అంటున్నాడు. కానీ ఆ పిల్లోడి యొక్క నిజమైన ప్రాబ్లమ్ ఏంటి? ఆకలి కాదు. వాళ్ళ అమ్మ, నాన్న నుంచి దూరం అయ్యాడు. సో, అందువలన ముందు తనకి ఆకలి పోవడానికి ఏదో ఒకటి తినిపించి, తర్వాత అక్కడితో వదిలేయకుండా ఆ పిల్లవాడిని అమ్మా, నాన్న దగ్గరికి అప్పగించుకోవాలన్నమాట. సో, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి జీవుల యొక్క దయనీయమైన పరిస్థితి. దయనీయమైన పరిస్థితి అంటే దయకి పాత్రులేమన్నమాట. చూస్తే దయ కలిగే పరిస్థితి ఏంటంటే భగవంతుడు శ్రీకృష్ణుడికి దూరంగా ఉండటం అన్నమాట. భగవంతునికి దూరంగా ఉండటం. ఆధ్యాత్మికత లేకపోవటం. సో, దానివల్ల ఏం జరుగుతుంది భగవంతుడు మన ఈశావాస్యం ఇదం సర్వం. భగవంతుడు అన్నిటికి అధిపతి. కానీ మనం భగవంతుడికి దూరంగా ఉండటం వల్ల లక్షాధికారి, కోటీశ్వరుడు. కానీ మనం ఏ విధమైన సంబంధం కలిగి లేకపోవడం ఏమవుతుంది? మనం రోడ్ల మీద అడుక్కుంటున్నాం అన్నమాట. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో మనం భగవంతుడిని మర్చిపోవడం వల్ల మనం చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాం. హ్మ్. ఇక్కడ, అక్కడ అడుక్కుంటున్నాం. అది కావాలి, ఇది కావాలని. సో, ఎప్పుడైతే భగవంతుని యొక్క సంబంధం ఏర్పడుతుందో మనకి అన్నీ మనకు కావాల్సినవి సంపూర్ణంగా ఆహ్, సమకూర్చబడతాయన్నమాట. అలాగే దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఉన్న దానితో సంతృప్తి చెందగలిగేటువంటి ఒక గొప్ప గుణం మనకు అలవాటు పడుతుంది. ఆధ్యాత్మికతకొస్తే ఏంటంటే, ఉన్న దాంట్లో సంతృప్తి చెందటం. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నిటికి కారణం ఏంటి అంటే, ఉన్న దాంట్లో సంతృప్తి చెందకుండా వేరే వాడిది లాక్కోవాలి అనేటువంటి ఒక భావన. లేదు అత్యాహార ప్రయాసశ్చ. నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా ఆర్జించుకోవటం. హ్మ్. డబ్బులైతే ఏమిటి, ప్రాపర్టీస్ అయితే ఏమిటి, లేకపోతే ఇళ్ళైతే ఏమిటి, కార్లయితే ఏమిటి, ఏవైనా సరే కంప్యూటర్‌లైనా, ఫోన్‌లైనా మనం వాడేవన్నీ గూడా మనకి ఏది ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. అంతే ఉంచుకోవాలి. ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? మనం శిక్షార్హులవుతాం అన్నమాట. అవి అవసరమైన వాళ్ళకి మనం ఆపేసి మన దగ్గర ఉంచుకుంటే, మనం ఎలా అయితే దయకు పాత్రులో, అలాగే శిక్షకు పాత్రులవుతామన్నమాట మనం. వేరే వాళ్ళకైతే తెలీదు. మనకు తెలుసు కదా! ఈశావాస్యమిదం సర్వం. ఇదంతా భగవంతుడికి చెందింది. కాబట్టి భగవంతుడి సేవలో వాడాలి. ఈ విషయం మనకు తెలుసు కదా! సో, మనకేదన్నా మంచి ధనం గాని ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని భగవంతుడి సేవకు వాడాలి కదా! మనకొచ్చే ఆదాయం గూడా భగవంతుడి సేవకు వాడాలి గదా! ఎక్కడో చోట మనకు ఓకే. ఇక్కడ ఇవ్వట్లేదనుకోండి. ఎక్కడో చోట మనం దీనికి వాడాలన్నమాట. సో, ఈ దానం అనేది వైదిక సంస్కృతిలో ఏంటంటే, ఎక్కువగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకిస్తే మంచిది. ఎందుకంటే, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పేదవాళ్ళకి భోజనాలు పెట్టడం గూడా ఉంటుంది. అన్నీ, అన్నీ రకాలైనటువంటి దానాలుంటాయి. అలాగే దాంతో పాటు భగవంతుడి దగ్గరికి తీసుకురావటం ఎలాగో, భగవంతుడికి సంబంధం ఏర్పరచడం ఎలాగో. సో, అందువల్లనే ఈ దానం అనేది ఏదైనా ఆహ్, తీర్థయాత్రలు లేదా స్పిరిచ్యువల్ ప్లేస్ ఆధ్యాత్మిక ప్రదేశంలో లేదా మందిరంలో ఇస్తే మంచిది. అలాగే ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉంటే బావుంటుంది. ఎవరైనా బ్రాహ్మణులు గాని, వైష్ణవుడు గాని ఇస్తే అది చక్కగా వినియోగించబడుతుందన్నమాట. కానీ ఆ ఇచ్చే దానం ఎలా ఉండాలి? ఎటువంటి ఫలాపేక్ష లేకుండా. సో, అందువల్ల మనం ఇచ్చేటువంటి దానాన్ని చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. అలాగే మనం
కఠినంగా కూడా తయారవ్వకూడదు. కొన్నిసార్లు చాలా దయార్ద్ర స్థితిలో ఉంటారు వాళ్ళకి. మనం తెలియపోయినా కొన్నిసార్లు డబ్బులు ఇవ్వచ్చు. మరీ అంత కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. కాపోతే మనం కొంచెం ఎవాల్యుయేట్ చేయాల. కొంచెం జాగ్రత్తగా ఉండి మనం ఇచ్చే వాడికి నిజంగా అవసరమా? ఎలా ఉంది వాడి పరిస్థితి? కొంచెం మనం అటెన్షన్ పెడితే తెలుస్తుందనమాట. సో, మనం వివేకం వాడకుండా దానం చేయటం అంత మంచిది కాదు. ఎక్కడికెళ్తుంది అని చూడొచ్చు. అలాగే మనం స్పిరిచ్యువల్‌గా ఆధ్యాత్మిక సంస్థలో మనం ఉన్నాం కాబట్టి, మనకి చాలామంది ఇస్తూ ఉంటారు దానాలు. సో, దాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడాలి. అది గనక మనం మన మీద నమ్మకంతో ఇస్తున్నారు కదా! మన ఇప్పటికి ఈ శ్లోకంలో ఏం చెప్తుంది? ఆధ్యాత్మిక పనుల కోసం దానం ఇవ్వాలి అన్నారు కదా! సో, మనకి ఎవరైనా ఇచ్చారనుకోండి, దాన్ని ఆ యొక్క ఆహ్, అర్థం కోసం, దాని యొక్క పరమార్థం కోసం దాన్ని వాడాలి. అలా వాడకపోతే ఏమవుతుంది? మనం గూడా శిక్షార్హులం అవుతాం. అర్థమైందా? ఎలా ఉంటుంది? ఇప్పుడు దొంగ పోలీస్ స్టేషన్‌కెళ్తాడు గదా! కంప్లెయింట్ ఇవ్వడానికి. ఆ పోలీస్ స్టేషన్‌లో కూర్చున్నవాడే దొంగైతే ఎంత దారుణంగా ఉంటది పరిస్థితి అలా ఉంటుందనమాట. సో, అలాగే మనం ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాము. ఆధ్యాత్మిక పొజిషన్‌లో ఉన్నాము. సో, కాబట్టి మనకొచ్చేటువంటి డొనేషన్స్ గాని, డబ్బు ఏ రూపేణ వచ్చినా సరే, దైవ కార్యక్రమం ద్వారా వచ్చినయితే చాలా జాగ్రత్తగుండాలి. అలాగే మన పర్సనల్ ఇన్‌కమ్ కూడా మనం భక్తిలో ముందుకెళ్తున్నాం కాబట్టి చాలా సంవత్సరాలవుతుంది. మనకొచ్చే ఇన్‌కమ్ కూడా భగవంతుని సేవకు కొంత వాడాలి అనేటువంటి ఇది మనకుండాలనమాట. సో, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మనకిచ్చే డొనేషను కొన్నిసార్లు మన మీద కొంతమందికి అనుమానాలు రావచ్చు. మనం వాడుతున్నామా లేదా సరిగ్గా అని. అది మంచిది. ఎందుకంటే ఈ శ్లోకంలో చెప్పాను కదా! ఇచ్చినటువంటి దానం ఎలా వాడుతుందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకుంటుంది. సో, అందువలన కొంతమంది అడగొచ్చు మనం ఇచ్చిన డబ్బు ఎలా ఖర్చు పెట్టాం ఏంటని. సో, అటువంటి వాళ్ళకి అనుమానాలుంటే మనం అకౌంట్స్ అన్నీ ఇవ్వటానికి ఎప్పుడు రెడీగా ఉండాలి. మన అకౌంట్స్ చక్కగా మెయింటైన్ చేయాలి. మనం పర్సనల్‌గా వాడుకోమనిస్తే అది వేరే విషయం. దానికి గూడా రికార్డ్ ఉంటే బెస్ట్. దైవ కార్యం ఇచ్చినప్పుడు దానికి కంపల్సరీ ఏదైనా ఒక పని కోసం ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్‌గా దానికి వాడుకోవాలి. ఎవరైనా ఏదన్నా అడిగారనుకోండి వివరాలు, మనం ఇవ్వడానికి రెడీగా ఉండాలి. వాళ్ళని మనం దబాయించలేం. ఎందుకంటే వాళ్ళు డబ్బులిచ్చారు కాబట్టి తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఉంటే తెలుసుకోవచ్చు. అడిగినప్పుడు మనం సహకరించాలి వాళ్ళకి. వాళ్ళ యొక్క నమ్మకాన్ని పెంచాలి. అంటే అన్ని ఖర్చులు అన్నీ పబ్లిక్ డొమైన్‌లో పెట్టలేం మనం. ఇప్పుడు మన పెద్ద సంస్థలో గూడా చూస్తే అన్ని ఖర్చులు అన్నీ పెట్టలేం మనం పబ్లిక్ డొమైన్‌లో. కానీ అటువంటి వాళ్ళకి మనం పిలిచి పర్సనల్‌గా గూడా చూయించొచ్చు మన అకౌంట్స్. అలా కాకపోయినా కనీసం మన ఒక సంస్థ అంటే మనకొక మేనేజ్‌మెంట్ కమిటీ ఉండాలా. ఆ కమిటీలో ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉండాలి. ఎంత ఇన్‌కమ్ వచ్చింది, ఎంత ఇన్‌కమ్ పోయింది. సో, దీనివల్ల ఏంటంటే మన యొక్క కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మన మీద మనతో ఉన్న వాళ్ళకి. తర్వాత ఇంకా ఇవ్వటానికి వాళ్ళకి ఆహ్, ఉత్సాహంగా ఉంటుందనమాట. వాళ్ళకి కాన్ఫిడెన్స్‌గా ఉంటుంది. ఇదంతా భగవంతుడికి ఎళ్తోంది. అని. సో, అందువల్ల అకౌంటింగ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎవరు అడిగినా అడగకపోయినా మనం అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఎవరైనా అడగొచ్చు మనం. సో, ఈ విధంగా మనం దానం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దానం తీసుకునేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే శిక్ష ఇంకా దారుణంగా ఉంటుంది. ఇచ్చే దానం అటు ఇటు తప్పుగా ఇచ్చామనుకోండి శిక్ష తక్కువగా ఉంటుంది. దానం మనం తీసుకున్నాం అనుకోండి భగవంతుడి కోసం దాన్ని మనం ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దాని యొక్క పర్యవసానాలు దారుణంగా ఉంటాయన్నమాట. కదా! మామూలుగా ఎవడన్నా దొంగన్నాడనుకోండి వాడికి శిక్ష ఉంటుంది. కానీ పోలీసు వేషం వేసుకొని దొంగతనం చేశాడనుకోండి ఎవడన్నా వాడికి ఇంకెక్కువ ఉంటుందన్నమాట. ఏం చేస్తారు పోలీసులు తీసుకెళ్ళి ఎక్స్‌ట్రా డోస్ ఇస్తారు వాడికి. సో, అలాగే
మనం ఈ ఆధ్యాత్మిక పొజిషన్‌లో మనం ఉన్నాం గాబట్టి, ఒక సంస్థ ద్వారా చేస్తున్నాం గాబట్టి, వచ్చే డబ్బులన్నీ మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. చాలా జాగ్రత్తగుండాలి. సో, 2 ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు. అలాగే దేశకాల పాత్ర. ఇది చాలా ఇంపార్టెంట్. దేశకాల పాత్ర. దేశకాలే చ పాత్రే. సో, దీని వల్ల మనకి ఆచార్యులు అవసరం. 100 సంవత్సరాల క్రితం చెప్పిన విషయాలు, ఇప్పుడు విషయాలు వేరుగా ఉండొచ్చు. పరిస్థితులు వేరు. సో, అందువలన అలాగే ఈ దేశంలో చేసిన విధానంగానే వేరే దేశంలో చేయలేము. చలిగా ఉండే చోట ఒక విధమైన విధానంగా ఉంటుంది. వేడిగా ఉండే చోట ఒక విధానం ఉంటుంది. చలిగా ఉండే చోట వస్త్రధారణ ఒక విధంగా ఉంటుంది. వేడిగా ఉండే చోట వస్త్రధారణ వేరుగా ఉంటుంది. సో, ఇవన్నీ ఏంటంటే అర్థం చేసుకోవాలి. వాటి యొక్క రూల్స్, రెగ్యులేషన్స్ మనం కరెక్ట్‌గా అర్థం చేసుకొని డివోషనల్ స్పిరిట్ మెయిన్‌గా ఫోకస్ చేయాలి. రూల్స్, రెగ్యులేషన్ మీద ఎక్కువ కాకుండా డివోషనల్ స్పిరిట్ ఎంత మనం డిటాచ్‌గా ఉంటున్నాము, ఎంత మనం దానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, ఎంత మన హృదయం దయార్ద్రంగా మన హృదయం ఉంది. ఎంత మనం వేరే వాళ్ళ తప్పుల్ని ఎప్పుడు ఎత్తి చూపకుండా ఉండేట్టుగా ఉంది. ఎంత మనం వేరే వాళ్ళు మన తప్పుల్ని ఎత్తి చూపిస్తే మనం ఎంత భరించగలుగుతున్నాం. ఎంత మనం హ్మ్, కంపోజ్డ్‌గా ఉండగలుగుతున్నాం. సో, ఇవన్నీ మనకు ముఖ్యమట. దేశి కాలేచ పాత్రే. సో, ఇందువల్లనే మనకి ఒక గురువుగారు అవసరం మనకి. దేశకాల పాత్ర. ఏది ఎప్పుడు ఎక్కడ అప్లై అవుతుంది అనేది చాలా ముఖ్యం. సో, ఏది ఏమైనప్పటికీ దానం అనేది చాలా గొప్ప గుణం. సో, దానం మనకు డౌట్‌గా ఉందని పూర్తిగా ఆపేయకుండా, వ్యక్తి గనుక నిజంగా దయనీయమైన పరిస్థితిలో ఉంటే ఏదో విధంగా హెల్ప్ చేయడానికి ప్రయత్నించాలి. సో, అది వైష్ణవుని యొక్క గుణం. పరదుఃఖ దుఃఖి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్, రామ రామ హరే హరే. ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలున్నాయా? హరే కృష్ణ. ధన్యవాదాలు మహారాజ్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. మహారాజ్, ఇది యోగ్యుడైన బ్రాహ్మడికి, వైష్ణుడికి తప్ప మిగతా వాళ్ళు ఎవరికైనా దానం చేస్తే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ చూడాలంటే వాళ్ళ యోగ్యత ఉందో లేదో చూడాలి అంటున్నారు కదా మహారాజ్. యోగ్యత అంటే మనం చేసే 10 రూపాయలకి వాళ్ళ యోగ్యత ఎలాగ మనం డిటర్మైన్ చేయగలం బ్రో? అంటే రెగ్యులర్ గా అయితే వాళ్ళని చూడం కదా మహారాజ్. ఏదో మనం గుంపుకి వెళ్తాం, అక్కడ స్టెప్స్ మీద కూర్చున్న వాళ్ళకి మన దగ్గర ఉన్నది ఏదో 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తాం మహారాజ్. దానికి కూడా యోగ్యత చూడాలి అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ మహారాజ్? ఇది అన్ని సార్లు ముఖ్యమైన విషయం ఏంటంటే దానం ఇచ్చే గుణం. దాన్ని మనం వదలకూడదు. అర్థమేనా? అవును మహారాజ్. అది బాటమ్ లైన్. అది పోకూడదు మహారాజ్. అది పోతే కష్టం ఉంది. అర్థమైందా? అది అవును మనకు మహారాజ్. తెలియదు అని చెప్పేసి రూపాయి కూడా మళ్ళీ జేబులో వేసుకున్నారు. అర్థమైందా? ఇంకా తప్పదు కాదు. ప్రభుపాద్ గారు మంచి భలే అవకాశం ఇచ్చారనుకుంటున్నాం అవకాశం మహారాజ్. ఇచ్చారు దానం చేయకుండా ఉంటారని చెప్పేసి. అవునా? ఆ? దానం ఇవ్వడాన్ని మనం వదలకూడదు. కానీ ఎలా దానం ఇవ్వాలని చూసుకోవాలన్నమాట. అదే మహారాజ్, మన ఎదురున్న ముష్టివాడికి వాడి యోగ్యతను మనం ఆ 5 నిమిషాల్లో మనం కనుక్లోకి రాలేం కదా మహారాజ్. అంటే ప్రతి దానికి మనకి అంటే ఈ సెంటెన్స్ మన బ్రెయిన్ లో ఉండిపోతే కష్టం కదా అని నా ఉద్దేశం మహారాజ్. అందుకే మరీ అంతగా పెట్టుకోకూడదు. ఇది గైడెన్స్ ఉండాలి గానీ అది మరి మన బుర్ర తినేసేలాగా పెట్టుకోకూడదు. ఓకే మహారాజ్. అప్పుడప్పుడు ఇవ్వచ్చు పర్లేదు. కాకపోతే ఇచ్చేవాళ్ళ వ్యక్తుల యొక్క అవసరం చూసుకోవాలన్నమాట. ఇక్కడ యోగ్యత అంటే ఏంటంటే అవసరం. వాళ్ళకి అవసరం ఉందా లేదా? మనం ఇచ్చేది వాళ్ళకి అవసరానికి వెళ్తుందా లేదా? ఇది చూసుకోవాలి. సో, కొన్నిసార్లు రిస్క్ ఉండొచ్చు. మనం ఇచ్చే ఒక 5 రూపాయలు 10 రూపాయలకి ఇన్ని క్యాలిక్యులేషన్స్ అవసరం అని నా ఉద్దేశం మహారాజ్. అంత క్యాలిక్యులేషన్ అవసరం లేదు. కానీ మరి రెక్లెస్‌గా కూడా ఉండకూడదు. అదే మహారాజ్. అంటే రెక్లెస్ కి చర్చికి ఇవ్వలేం అనుకోండి మహారాజ్. మన దగ్గర అంత లేదు కానీ ఉన్న దాంట్లో మహారాజ్ అంతే. మనం ఏదన్నా ఫెస్టివల్స్‌కి వెళ్ళామనుకోండి. 5, 10 మంది తగులుతారు. ఏంటి? మా బ్యాగ్ పోయింది. మా ఊరికెళ్ళాలి. ఇది తగులుతుంటే కరెక్ట్. ఇది కంప్లీట్‌గా నార్మల్ అయిపోయిందన్నమాట అసల. ఎక్కడికెళ్ళా బిజీ వాళ్ళ చోట వెళ్తే. సో, చాలా కష్టంగా ఉంది. ఇలాంటి వాళ్ళని. సో,
అలాంటి ట్రిక్స్‌లో పడకుండా లేదా వాళ్ళని తీసుకెళ్ళి ఏదైనా పోలీస్‌కి అప్పచెప్పడం. ఈయన తప్పిపోయాడంట అని. ఏదో ఒకటి చేయండని. సో, అలాంటివి చేయొచ్చు. అలాగే ఆహ్, మరీ అజ్ఞానంతో కూడా దానం చేయకూడదనమాట. జాగ్రత్తగుండాలి. కఠినంగా ఉండకూడదు. రెండిటికి తేడా ఉంది. జాగ్రత్తగా ఉండడం వేరు, కఠినంగా ఉండటం వేరు. కఠినంగా ఉండడం అంటే ఏ దానం చేయబోవటం. లేపోతే ఇచ్చి దానం అడిగినోడి మీద ఎగరటం. కసురుకోవటం. హ్మ్. సో, జాగ్రత్తగుండాలి. కఠినంగా ఉండకూడదు. ఇచ్చే దాంట్లో కూడా మనం చూజ్ చేసుకోవచ్చు. రూ. 1 ఇచ్చే బదులు మనం అందరికి పళ్ళు లేదనుకోని ఇవ్వచ్చు అందరికి. కదా! అవును. సో, లేడీసే కదా. అప్పుడప్పుడు అప్పుడు రూపాయి ఇవ్వటం ప్రాబ్లమ్ లేదు. గుడి దగ్గర కూర్చొని ఏదో ఇవ్వటం అలాగా. సో, ఎందుకంటే ఇక్కడ ఉంది కదా! పిల్గ్రిమేజ్ అంటే టెంపుల్స్ దగ్గర దానం ఇవ్వచ్చు. సో, కనీసం ప్లేస్ సాటిస్ఫై అవుతుంది. సో, అది కూడా చూసి ఇవ్వచ్చు మనం. మనం ఏంటంటే సబ్జెక్టివ్ అంటారు దీన్ని. పరిస్థితిని బట్టి, మనిషిని బట్టి, మన మైండ్ సెట్‌ని బట్టి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మహారాజ్. హరే కృష్ణ మహారాజ్ దండవత్ ప్రణామం. రామ్ లక్ష్మణన్. మహారాజ్ దానం ఇస్తే లోభం పోద్ది కదా మహారాజ్. యాక్చువల్ గా లోభం ఉంటది మనందరికి. అది పోగొట్టుకోవాలంటే దానం ఇవ్వాలి కదా మహారాజ్. అవునవును. ఇప్పుడు మనం ఇచ్చే దానం అపాత్ర దానమా దానం అది మనకి ఎలా తెలుసుద్ది? అది మనం అపాత్ర దానం అంటారు, అపాత్ర దానం చేయకూడదు అంటారు, పాత్రులకి దానం చేయమంటారు కదా. అవునవును. అది ఎలా తెలుసుద్ది మనకి మహారాజ్? అడిగేవాళ్ళ యొక్క అవసరం చూడాలి. అవసరం ఉందా లేదా? ఊరికే అడుగుతున్నారా అని. సో, ప్రభుపాద గారు చెప్పేదేంటంటే బెస్ట్ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు దానం ఇవ్వటం. అంటే చిన్న చిన్న దానాలు వీళ్ళకివ్వచ్చు. అర్థమైందా? గుడికెళ్ళామనుకోండి బయట ఉంటారు. రూ. 1 ఇవ్వచ్చు. కానీ మనం సంపాదించేది ఇచ్చే రూపాయికి ఏమన్నా పొంతనుందా అసల? కదా! ఈ రోజుల్లో సాలరీస్ చాలా చాలా ఉంటున్నాయి కదా! పనిచేసే వాళ్ళకి. సో, దాంతో సరిపోదు కదా! కొంత మనం సబ్స్టాన్షియల్ అమౌంట్ మనం ఇవ్వాలి దానం. సో, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి మనం ఇవ్వచ్చు. అలాగే మనకి వీళ్ళు దుర్వినియోగపరచరు అని తెలిస్తే వాళ్ళకివ్వచ్చు. లేదు మనమే అన్నదానం చేయటం. హ్మ్. మందిరంలో గాని, లేకపోతే ఏదన్నా దుస్తులివ్వటం ఇలాంటివి చేయొచ్చు. ఇన్ కైండ్ డొనేషన్స్. మీరు ప్రతి ఆదివారం మంచి కిచిడి చేసుకొని, లేదా మంచి ఖీర్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేయండి. కదా! అలా కూడా చేయొచ్చు. అంటే ఆలోచిస్తే మనకు చాలా ఉన్నాయి. యోగ్యత అనేది తీసుకునే వ్యక్తి అవసరం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. సో, ఇంకేమన్నా ఉన్నాయా? హరే కృష్ణ మహారాజ్ దండవత్ ప్రణామం. చెప్పండి మాతాజీ. చిన్న క్వశ్చనే. అంటే ఒకసారి మనము డొనేట్ చేసిన డబ్బు గురించి మనము లెక్కలు అడగడం అది అడగచ్చా? అడగద్దా? అడగడం అవసరమా? డౌటొస్తే అడగొచ్చు. డౌట్ వస్తే అడగొచ్చు అనంటే ఇప్పుడు మనము తిరుపతి హుండీలో డబ్బులు వేస్తాం కదా! దేవుని లెక్కలు అడగం కదా! అవును. భగవంతుని చేతికిచ్చినాము అంటే లెక్కలు అడగడం అది కరెక్టా అని నాకు ఎప్పుడో ఒక డౌట్ ఉండేది. ఇప్పుడు సందర్భం వచ్చింది అలా అనేసి. హరే కృష్ణ. ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కెళ్ళాము. దొంగతనం జరిగిందని కంప్లెయింట్ ఇస్తున్నాము. అర్థమైందా? కానీ ఆ పోలీస్ మీద డౌటొచ్చిందనుకోండి, ఇప్పుడు కంప్లెయింట్ చేయాల్సుంటది. కంప్లెయింట్ వచ్చిన తర్వాత మీ పర్స్ మిస్ అయిందనుకోండి ఏం చేస్తారు? కలిసింది ఒకే వ్యక్తిని. పోలీస్ డ్రెస్‌లో ఉన్నాడు గానీ, పర్స్ పోయింది. సో, కంప్లెయింట్ చేయాల్సుంటది. అది అంటే మనము డొనేట్ చేసేటప్పుడే మనం కొంచెం ఆలోచించుకొని ఇస్తే ఆ డౌట్స్ రావు గదా! ఆ! కరెక్ట్. అట్లా. ఇచ్చిన తర్వాత ఆలోచించకంటే అంటే ఇవ్వకముందే మరీ ఎక్కువ ఆలోచించుకొని ఆలోచించి ఇవ్వకుండా ఉండి గూడా అది గూడా అంత మంచిది గాదు. హ్మ్. ఓకే. అర్థమైందా? కొంత అవును. దుర్వినియోగం జరుగుతున్న ఉన్నా గానీ, ఒకటి దుర్వినియోగపరచటం. ఇంకోటేమో మన దాన గుణం. మనం సంపాదించింది మొత్తం మనకే గాకుండా,
కొంత దైవ కార్యానికి, కొంత దాన కార్యాలకి మనం ఇవ్వాలి. ఉమ్. కొంత దుర్వినియోగం జరగచ్చు కదా! పూర్తిగా మన అవును. చేతిలో ఉండదు. 100% మన చేతిలో ఉండదు. ఇప్పుడు తిరుపతి హుండీ ఉంది. ఏస్తాము. మోస్ట్‌లీ అక్కడ సిస్టమ్ ఉంది అక్కడ చూడటానికి ఒక ఇది ఉంది. కానీ దుర్వినియోగం కూడా కొంత జరగచ్చు. కానీ అది మనం దానం ఇవ్వడానికి ఇది ఉండకూడదు. అది దానం ఆపేంత కారణం కాదది. సో, దానికి సిస్టమ్ ఉంది కాబట్టి సిస్టమ్ విల్ టేక్ కేర్. సో, లేదు మనం దగ్గరగా ఉన్నాం అనుకోండి. ఒక సిస్టమ్ మనం క్లోజ్‌గా పనిచేస్తున్నాం. రెగ్యులర్‌గా డొనేషన్స్ ఇస్తున్నాం మనం. సో, ఏమన్నా డౌట్ వచ్చిందనుకోండి అడగొచ్చు. ఉమ్. కనీసం కమిటీ వాళ్ళందరూ చెక్ చేస్తున్నారా లేదా? మనం చూసిపోయినా పర్లేదు. కనీసం మీరు కమిటీ వాళ్ళందరూ చూసారా? చూసి ఓకేనా అన్నారా? ఉమ్. కనీసం మన సిస్టమ్ వర్క్ చేస్తుందా లేదా అని చూసుకోవచ్చు. అవును. హ్మ్. సో, అది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మహారాజ్. హరే కృష్ణ. సో, మీ అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ మహారాజ్. ఇంకో చిన్న ప్రశ్న. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. మహారాజ్ మన దగ్గర డబ్బు ఉంటది కదా, అది మొత్తాన్ని అంటే దేనికి ఎంత ఎంత వాడాలి మహారాజ్? ఇప్పుడు మన దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఫ్యామిలీ చూసుకోవాలి, సోషల్ అంటే ఇంట్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవిట ఖర్చులు ఉంటాయి, పిల్లల చదువులకు మిగతాన్ని ఖర్చులు ఉంటాయి కదా మహారాజ్. అయితే దానం ఇస్తే కరెక్ట్ అంటారు మహారాజ్? ఇప్పుడు ఎంత సంపాదించినా గానీ దానికి సరిపడా ఖర్చులుండొచ్చు. అన్నీ చదువులకి, తినటానికి, ఉండటానికి, ఇంటికి, అవును. వంటికే. అవునా? సో, మనం ఖర్చు పెట్టేది మనకొచ్చే సాలరీని బట్టి ఖర్చులు అదుపు చేసుకోవాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని మనం అదుపులో పెంచుకోవాలి. ఇప్పుడు ఒక సిటీలో 20,000 జీతం వచ్చే వ్యక్తి జీవిస్తున్నాడు. 50,000 వ్యక్తి జీవిస్తున్నాడు. 70,000 వ్యక్తి జీవిస్తున్నాడు. 1,00,000 వ్యక్తి జీవిస్తున్నాడు. 3,00,000 వ్యక్తి జీవిస్తున్నాడు. 5,00,000 వ్యక్తి జీవిస్తున్నాడు. ₹1,00,00,000 వ్యక్తి కూడా జీవిస్తున్నాడు. మనం ఎప్పుడు మనకన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళ యొక్క ఖర్చులను చూసుకుంటాం మనం. మనం ఎలా బతకాలి? మనకన్నా తక్కువ జీతం వచ్చేవాడు ఎలా బతుకుతున్నారో అలా బతకాలి. ఆ స్టాండర్డ్‌లో బతికితే మనం కొంచెం మిగిల్చుకోవచ్చు. ఆ మిగిల్చింది దానం చేయొచ్చు. భగవంతుని దైవ కార్యాలకు వాడుకోవచ్చు. కదా! మనం ఫ్యూచర్‌కి కూడా కొంచెం దాచుకోవాలన. మన బంధుమిత్రులకు కొంచెం సహాయానికి కూడా కొంచెం ఫండ్స్ ఉంచుకోవాలన. సో, మనం ఎప్పుడూ మనకంటే మనకొచ్చే జీతంలో మూడో వంతు వ్యక్తి ఎలా బతుకుతున్నాడో చూసుకొని, ఆ మిగతా 25% మనం దాన ధర్మాలు లేదా దైవ కార్యాలకు వాడుకుంటే బావుంటుంది. అలాగే మనకెప్పుడన్నా లంప్ సమ్ అమౌంట్ వచ్చిందనుకోండి, మన ఆచార్యులు కొంత ఇలా డివైడ్ చేసుకున్నారు. ఇలా 50% అయిన వాళ్ళకిచ్చారు ఏదో ఉంది. 25% దాన ధర్మాలు చేసేట 25% దైవ కార్యాలకిచ్చారు. అలా ఉన్నాయి కొంచెం మర్చిపోయినా గుర్తులేదు. సో, విషయం ఏంటంటే మనం వచ్చేటువంటి ఇన్‌కమ్‌ని ఎలా ఖర్చు పెడుతున్నాం అనేది మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్. అంటే మీరు ఇందాక చెప్పిన దానిపైన ఇంకొక ప్రశ్న మహారాజ్. వినిపిస్తలేదు అడగచ్చా మాతాజీ. మహారాజ్? అడగండి. హరే కృష్ణ మహారాజ్, మీరు ఇందాక చెప్పారు కదా, దానిపైన ఇంకో ప్రశ్న ఉంది మహారాజ్. చెప్పండి. ఇప్పుడు ప్రభుజీలు హరే కృష్ణ మీ వాయిస్ కట్ అవుతుంది సంపాదిస్తారు మాతాజీ. కదా మహారాజ్. అయితే మాతాజీలు బయటకి హరే కృష్ణ మహారాజ్. హరే చెప్పండి. కృష్ణ మహారాజ్. మాతాజీలు హరే బయటికి కృష్ణ
చెప్పండి. అయితే ప్రభుజీలు హరే కృష్ణ, ప్రభుజీలు సంపాదిస్తారు కదా మహారాజ్. ఉమ్. మాతాజీలు బయటకు వెళ్ళి జాబ్ చేసి సంపాదించే అవసరమా మహారాజ్? హరే హరే కృష్ణ మహారాజ్. హరే కృష్ణ. వినిపించింది. అంటే మాతాజీలు కూడా డబ్బు సంపాదించాల మహారాజ్. అంటే ప్రభుజీలు సంపాదించడానికి ఇంట్లో ఉంటే మాతాజీలు కూడా సంపాదించడం అవసరమా మహారాజ్? అది ప్రభుజీ మాతాజీ కూర్చొని చర్చించుకోవాలా లైఫ్ లో మనకి ఏది ప్రయారిటీ అని. అంటే ఇందాక మీరు అన్నారు కదా మహారాజ్, మన ఎక్కువ ఉన్న వాళ్ళని చూస్తా ఉన్నాక తక్కువ వాళ్ళని చూసుకోవాలి, అట్లా అని చూసుకుంటే మాతాజీలు అంటే సంపాదించడం అవసరమా అని. అది మాతాజీల మీద ఆధారపడి ఉంటుంది కూడా. ఇప్పుడు మాతాజీలు వర్క్ చేయడం ఇష్టం అనుకోండి, సో వర్క్ చేయకపోతే అంత వర్క్ చేయాలని స్ట్రాంగ్ ఉందనుకోండి, వాళ్ళు చేయొచ్చు. లేదా డబ్బులు అవసరం ఉందనుకో, ఏదైనా అప్పులు అయ్యి ఉండి సో తీర్చడానికి చేయొచ్చు. సో అవసరమా అంటే అది అవసరం అనేది ఆర్థికపరమైన అవసరం ఒకటి, సైకలాజికల్ అవసరం ఒకటి, మానసిక అవసరం ఒకటి, ఆధ్యాత్మిక అవసరం. సో ఆధ్యాత్మిక అయితే జనరల్గా ఒక కుటుంబం చక్కగా గడవాలి అంటే భార్యాభర్తలు ఒకళ్ళు ఇంటిని చూసుకోవడానికి ఉండాలి, అందరిని చూసుకోవడానికి ఒకడు ఉండాలన్నమాట. సో ఇంతకుముందు ఏముండేది, తండ్రి సంపాదించేవాడు, తల్లి అందరిని చూసుకునేది, ఇంటిని ఇంట్లో ఉండే వాళ్ళందరికీ చూసుకుని ప్రేమ ఆప్యాయాలతో అందరికీ ఏం కావాలన్నీ చక్కగా దగ్గర చూసుకునేది. సో ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తే ఏమవుతుంది, ఆ అటెన్షన్ ఇవ్వడం కష్టం అవుతుంది. సో డెఫినెట్గా ఒకళ్ళు జాబ్ చేసి ఒకళ్ళు ఇంటిని మిగతా వాళ్ళని చూసుకోవడం కోసం చేసుకుంటే బెటర్. లేదు ఇద్దరు చేయాల్సిన అవసరం వస్తే అది భార్యాభర్తలు కూర్చుని డిస్కషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇద్దరు బిజీగా ఉంటే ఇల్లు మానిటర్ చేయడం కష్టంగా ఉంటుంది. పిల్లల్ని, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ మార్గంలో వెళ్తున్నారు, వాళ్ళ మనసు ఎలా నడుస్తుంది, వాళ్ళ సర్కిల్ ఎలా ఉంది, బండిలో ఏం చేస్తున్నారు, ట్యూషన్లో ఏం చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకునే అవకాశం ఉండదు. సో ఎలా ఉండేది, ఒకళ్ళు మనకి ట్రెడిషనల్గా ఎలా ఉండేది, ఆర్థిక అవసరాలను ఒకళ్ళు చూసుకుంటే మానసిక అవసరాలు ఇంకొకళ్ళు చూసుకునేవాళ్ళు కదా. తండ్రి ఆర్థిక అవసరాలు చూసుకునేవాడు, తల్లి మానసిక అవసరాలు చూసుకునేది. సో ఇప్పుడు ఇద్దరు ఆర్థిక అవసరాలు చూసుకున్నారు అనుకోండి, మరి మానసిక అవసరాలు చూసేది ఎవరు? సో అక్కడ ఎక్కడో ఒక చోట ఇదవుతుంది అనమాట. అందుకే ప్రయారిటీ. ఇప్పుడు మనం ఈరోజు భగవద్గీత క్లాస్కి వచ్చామనుకోండి, ఈరోజు మిస్ అవుతాం అందులో ఇంకేం లేదనమాట. రెండు చేయలేం ఒకసారి. అలాగే వేరే చోటుకి వెళ్ళాం అనుకోండి, క్లాస్ రాలేం. సో దీన్నే ప్రయారిటీ అంటారు అనమాట. లైఫ్లో ఏంటి ప్రయారిటీ, అంత అవసరం, డబ్బు అవసరం ఉంటే చేయాల్సిన అవసరం ఉంటుంది, అది కూర్చొని మాట్లాడుకోవాలన్నమాట. కాకపోతే మనకి ఆర్థిక అవసరాలే కాదు, మనకి మానసిక అవసరాలు కూడా ఉన్నాయి, ఎమోషనల్ అవసరాలు కూడా ఉన్నాయి. సో అవి ఎవరు తీరుస్తారు? అంటే ఏదో ఒకటి చేయొచ్చు, మనం బిజీగా ఉండి మేనేజ్ చేయొచ్చు, కానీ మేనేజింగ్ అవుతుంది కానీ పూర్తి న్యాయం చేయలేము అని నా ఉద్దేశం. హరే కృష్ణ. కృష్ణ గురు మహారాజ్, దండోత ప్రణామం గురు మహారాజ్. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి. గురు మహారాజ్, దానానికి సంబంధించి ప్రశ్న గురు మహారాజ్. సో చాలా చోట్ల ముఖ్యంగా బెగ్గర్స్ కి మనం దానం చేసేటప్పుడు, అంటే మనం చేసేటువంటి దానం చాలా చిన్నది అయినప్పటికీ
ఉమ్, మేబీ 1 రూపీ, 5 రూపీస్ ఆర్ 10 రూపీస్. ఉమ్, సో వాళ్ళు అంటే కొంత అట్లా ఆ డబ్బు కలెక్ట్ అయిన తర్వాత 100 రూపాయలు, 200 అట్లా కలెక్ట్ అయిన తర్వాత సో చాలా మంది ఏం చేస్తారంటే ఆ డబ్బుతో వాళ్ళు నాన్ వెజ్ తీసుకోవడము, ఆల్కహాల్ తీసుకోవడం అట్లా చేస్తూ ఉంటారు. ఉమ్, ఉమ్. సో మీరు ఇందాక అన్నారు కదా గురు మహారాజ్, అంటే మనం 1 రూపీ, 2 రూపీ అట్లా ఇస్తాం కాబట్టి టెంపుల్స్ దగ్గర కానీ లేకపోతే ఇంకా వేరే చోట ఎక్కడైనా దాని గురించి పెద్దగా అంటే మరి ఎక్కువగా ఆలోచించొద్దు అన్నారు కదా. ఉమ్, సో సో ఆ దానం తీసుకున్న వ్యక్తి ఈ విధంగా ఆల్కహాల్, నాన్ వెజ్ ని కన్జ్యూమ్ చేసేటువంటి పక్షంలో అది ఉమ్. దానం ఇచ్చిన వారికి ఏమైనా ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, పాపమా? అదే విధంగా నేను విన్నాను ఏంటంటే ఇలాంటి సందర్భంలో దానం చేసేటప్పుడు కృష్ణార్పణం అని ఇవ్వాలి. సో దట్ వాళ్ళు దాన్ని ఏ రకంగా వినియోగించినా దానివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్ అంటే లైక్ పాపం మనకి తగలదు, అది ప్రాపర్ గా ఉంటుంది అట్లా కృష్ణార్పణం అని ఇవ్వడం వల్ల అనే మాట కూడా విన్నాను. సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది ప్రశ్న గురు మహారాజ్. హరే కృష్ణ. హరే కృష్ణ. అందుకనే ప్లేస్ కూడా ఇంపార్టెంట్. సో మందిరం దగ్గర ఉన్న వాళ్ళకి కొంచెం భగవంతుడి మీద ఏదో ఉండి అక్కడికి వచ్చారు వాళ్ళు భగవంతుడి మీద. సో వాళ్ళు దుర్వినియోగపరిస్తే కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ రిస్క్ లేకుండా ఏం జరగదు కదా. మనం మన పిల్లాడు కూడా డబ్బులు ఇస్తుంటాం, వాడు అన్ని సక్రమంగా ఖర్చు పెడుతున్నాడా? ఆ, అది కూడా అది కూడా చూసుకోవాలి కదా. గురు మహారాజ్. బెగ్గర్స్ విషయం తర్వాత, బెగ్గర్స్ ఎప్పుడు ₹1 ఇస్తున్నాం, ఇంట్లో మనం ఎంత ఇస్తున్నాం, అది సక్రమంగా వినియోగం అవుతుందా? సో ఏంటంటే ఇక్కడ మనవాడు అనే భావన ఉంది, అక్కడ మనవాడు అనే భావన లేదు. సో వాళ్ళని భగవంతుడి యొక్క బిడ్డలుగా భావించి భగవంతుల మందిరం దగ్గర ఉన్నారు కాబట్టి మనం అప్పుడప్పుడు ఇవ్వచ్చు. కొన్నిసార్లు రిస్క్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే మనవాడు కాబట్టి. మన పిల్లలకి ఇస్తున్నాం, మరి మరి వాళ్ళు ఎలా చేస్తున్నారు మనకి ఎలా తెలుసు? బడికి వెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసా? ఎలా ఖర్చు పెడుతున్నారు ఎగ్జాక్ట్గా? ఎగ్జాక్ట్ గా తెలియదు గురు మహారాజ్. మరి ఎంతమంది స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళి సిగరెట్లు దాటలేదు? అవును గురు మహారాజ్. సో మరి ఆపేస్తావా మీ పిల్లలకి? లేదు గురు మహారాజ్, ఇస్తాం. డబ్బు పూర్తిగా ఆపేస్తావా? ఆపేయలేము గురు మహారాజ్, ఇస్తూ ఉంటాం. సో సో అందువల్ల అదే చెప్పాను, జాగ్రత్తగా ఉండాలి, కఠినంగా ఉండకూడదని. గురు మహారాజ్ స్థానం అన్నారు కదా గురు మహారాజ్. సరే ఇప్పుడు మందిరం దగ్గర ఉండే వాళ్ళు సరే వాళ్ళు భగవంతుని మీద ఆధారపడో లేకపోతే వాళ్ళు అక్కడ దానాన్ని తీసుకుంటున్నారు అనుకుందాం. కానీ చాలా మంది రోడ్ల వెంబడి కావచ్చు, ఇంకా బయట చాలా చోట్ల కూడా ఈ రకంగా దానాన్ని తీసుకొని దుర్వినియోగపరుస్తూ ఉన్నారనుకోండి. అట్లాంటి సందర్భంలో మనం మీరు చెప్పిన విధంగానే ఆలోచించవచ్చా, వాళ్ళు కూడా భగవంతుని బిడ్డలే అనేటువంటి విషయం కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఉదాహరణ పిల్లల విషయంలో ఏంటంటే మనం మనం కంప్లీట్ గా జనరలైజ్ చేయలేము, ప్రతి ఒక్కరు దుర్యోగపరుస్తున్నాం చెప్పలేము మనం. ఓకే, సో అంత మనకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా జాగ్రత్తగా ఉండాలంటే మీరు ప్రసాదం పెట్టుకోండి, ఏదన్నా ఒక లడ్డు పెట్టుకోండి, ఫ్రూట్స్ పెట్టుకోండి, ఆఫర్ చేసి అవి ఇవ్వండి, సేఫ్ కదా. అవును గురు మహారాజ్. కానీ ఇవ్వడం అనేది ఆపకూడదు, నువ్వు ఏదో రూపంలో ఇస్తూనే ఉండాలి. తర్వాత కృష్ణార్పణం. ఓకే, మనం చేసేదాన్ని కృష్ణుడి పేరు మీద చేస్తే అది ఇంకా మంచిది. తర్వాత సర్వధర్మాన్ ప్రత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో మీ లైఫ్ గనక భగవంతుడి కోసం మీరు అంతా మోల్డ్ చేసుకుంటే మీరు ఇలాంటి పాపాలకు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. అంటే మీరు సంపాదించే దాంట్లో మీరు ఎంత దాచుకుంటున్నారు అంతే కదా. మనం కూడా దొంగలమే కదా. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ. ఈశావాస్యం ఇదం సర్వం, ఇక్కడ ఉన్నదంతా కృష్ణుడికే చెందింది. అది మనం తీసుకుని దాచుకున్నాం అనుకోండి, మనం కూడా దొంగలమే అవసరమైన దానికన్నా ఎక్కువ దాచుకుంటే. అవును గురు మహారాజ్. అవునా?
అవును డబ్బు గురుమారాజ్. సంపాదిస్తున్నాం, కలెక్ట్ చేస్తున్నాం బానే ఉంది. కానీ అత్యాహార. అత్యాహారం అంటే మనం కూడా దొంగలమే. సో, మనం దొంగలు కాకుండా ఉంటే ఇలాంటి వాటికి భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే కృష్ణుడు అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. సో, దానం చేస్తూ ఏదైనా పాపం వస్తే భగవంతుడు ఎందుకు తీసుకోడు? మనం గనక భగవంతుడికి అంకితం అయి ఉంటే. ఉమ్. అలా కాకుండా మనమే దొంగలుగా ఉన్నాం అనుకోండి. అప్పుడు ఎటు మనకి ఆ దానం వల్ల పడే శిక్ష చాలా తక్కువగా ఉంటుంది కదా! అవును గురుమారాజ్. సో, మనసు కఠినంగా చేసుకోకూడదు. కొంచెం దయగా ఉంచుకోవాలి. ప్రభుపాద గారు చెప్పారు. అలా అని చెప్పేసి దాన్ని మనం మరీ అంత కఠినంగా తయారవ్వకూడదు దాన్ని పెట్టుకొని. అది మనసులో పెట్టుకొని దేశకాల పాత్రేచ. దేశము, కాలము, పాత్ర, వ్యక్తిని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. కానీ మన ఇంటెన్షన్ కరెక్ట్‌గా ఉన్నంత వరకు మన లెక్కలు, మన రాబడి, మన ఖర్చు అవన్నీ జాగ్రత్తగా చూసుకొని భగవంతునికి సేవలో కరెక్ట్‌గా మనం ఉన్నప్పుడు ఇలాంటి వాటికి భయపడాల్సిన పనే లేదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ గురుమారాజ్. ధన్యవాదాలు గురుమారాజ్. హరే కృష్ణ. సో, టైం 8 అవుతుంది. ఈ రోజుకి ఇంతటితో సెలవు. మరలా వచ్చే సోమవారం కలుసుకుందాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్, రామ్ రామ్ హరే హరే. జై శ్రీమద్ భగవద్గీత की जय. जय भगवान श्री वासुदेव की जय. श्रील